స్మృతులు స్మృతుల విషయానికి వస్తే, వేదాల మూలం విషయంలో మనుస్మృతిలో రెండు సిద్ధాంతాలున్నట్టు కనిపిస్తున్నది. ఒకచోట వేదాలను బ్రహ్మ సృష్టించాడని ఉన్నది. బ్రహ్మ మొదట్లో వేద శబ్దాల నుంచి సకల జీవరాశుల వివిధమైన పేర్లు, కార్యకలాపాలు, వాటి ప్రత్యేక పరిస్థితులు రూపొందించాడు. ఆ ప్రభువు చేతనమైన సజీవమైన దేవతల చతురంగాన్ని, సాధ్యులను, అనంత యాగాన్ని కూడా సృష్టించాడు. యజ్ఞం చేసే నిమిత్తం అతడు అగ్ని నుంచి, వాయువు నుంచి, సూర్యుని నుంచి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంగా ప్రసిద్ధి చెందిన అనంత వేదత్రయాన్ని బయటకు తీశాడు. మరొక చోట ప్రజాపతిని వేదాల మూలంగా చెప్పే కథను అంగీకరించినట్టు కనిపిస్తున్నది. దాని ప్రకారం ప్రజాపతి 3 వేదాల నుంచి ఆ, ఉ, మ అనే 3 అక్షరాలను, భూ, భువ, స్వ అనే పదాలను పిండాడు. సర్వోత్కృష్టుడైన ఆ ప్రజాపతియే 3 వేదాల సారాంగ వ్యాహృతులతో తత్తో మొదలయ్యే గాయత్రి అనే మంత్రాన్ని కూడా పిండాడు. ఓంకారాన్ని అనుసరించి వెలువడినది అనశ్వరమైన ఈ 3 గొప్ప వ్యాహృతులు భూ, భువ, స్వ కలది అయిన 3 పాదాల గాయత్రిని బ్రహ్మ నోరుగా భావిస్తారు.